आप देख रहे हैं इंडिया 29 स्टेट न्यूज। तिरुमाला में तेलंगाना के मुख्यमंत्री ए रेवंत रेड्डी ने आंध्र प्रदेश के साथ सौहार्दपूर्ण संबंध बनाए रखने के महत्व पर जोर दिया। उनके इस बयान का महत्व इसलिए बढ़ गया क्योंकि 2 जून को तेलंगाना के गठन की तारीख नजदीक आ रही है और 10 साल की संयुक्त राजधानी की समय सीमा खत्म हो रही है। परिसंपत्तियों के बंटवारे पर कई मुद्दों का असर आंध्र प्रदेश और तेलंगाना सरकारों के संबंधों पर पड़ने की संभावना है। उन्होंने कहा, हम किसी भी मुद्दे को मिलकर सुलझाएंगे और दोनों राज्यों के विकास के लिए आगे बढ़ेंगे। उन्होंने तेलंगाना सरकार द्वारा तिरुमाला में एक राज्य अतिथि गृह और कल्याण मंडपम के निर्माण की योजना की घोषणा की, जिसका उद्देश्य तेलंगाना के तीर्थयात्रियों को लाभ पहुंचाना है। रेवसंत ने अपने परिवार के साथ बुधवार को तिरुमाला में भगवान वेंकटेश्वर के पहाड़ी मंदिर में पूजा अर्चना की। यात्रा की शुरुआत रेड्डी के पोते के मुंडन समारोह से हुई, जिसके बाद परिवार देवता के पवित्र दर्शन के लिए आगे बढ़ा। राजनीतिक मामलों पर रेड्डी ने जोर देकर कहा कि तिरुमाला ऐसी चर्चाओं के लिए उपयुक्त स्थान नहीं है। స్వామివారి భక్తులందరికీ శుభాకాంక్షలు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం। 2 రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, 2 రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి 2 రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను। అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది। ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది। తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం। కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు, తప్పకుండా మంచి వాతావరణం ఉంది, వాతావరణం కూడా అనుకూలించింది। గత సంవత్సరం కరువు వచ్చిన, తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు, మంచి కాలం అవుతున్నది, వానలు పడాలి, పంటలు పండాలి, 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన। ప్రకృతి కూడా సహకరిస్తుంది। తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి। మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన। ఆ విధంగా ముందుకు సాగాలని। సార్ జరుగుకోండి సార్, వెనక్కి వస్తున్నా ఉన్నాను సార్, సార్ వెనక్కి వచ్చేస్తున్నాను సార్, వెళ్తున్నాం సార్, మీరు వచ్చేస్తున్నారు, అయ్యో మీరు వచ్చేస్తున్నారు సార్, సార్ సార్ వెళ్తున్నాం సార్, వెళ్తున్నాం, మీరు షేక్ చేద్దాం సార్, ప్లీజ్ ప్లీజ్, వెనక్కే సార్, వెనక్కే సార్, పర్లేదు 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 వచ్చేసి మీరు పోయినా మనం సార్ ఓకే వెళ్ళిపోతాం ఓకే సార్, అదిరిపోయింది।
ప్లీజ్ అన్న ప్లీజ్ ప్లీజ్ మనం పైన పడం సార్, మనం పైన పడం సార్, ఆయన పైన సార్ 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 పైన పడం సార్, పైన పడము, పైన పడము. తీసుకుని పదా తీసుకుని పదా అలాగే ఉండండి. తీసుకుని పదా తీసుకుని పదా అంటే తీసుకుని పదా నా డిస్ప్లే నాకు కనపడాలా? అంటే తీసుకుని పదా కొంచెం ఫాస్ట్ పడండి వెనకాల ఫాస్ట్ పదా ఫాస్ట్ పదా సార్